హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కృష్ణ. నేనేంటో ఈ ఛానల్లో ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇది మా అమ్మ ఛానల్. ఈరోజు సండే కదా, మా అమ్మకి రెస్ట్ ఇద్దామని చెప్పి నేను మంచి మటన్ దమ్ బిర్యానీ చేసి పెడదామని ఈ రెసిపీతో వచ్చాను. దమ్ బిర్యానీ కోసం 1 కేజీ మటన్ తీసుకొచ్చాను. ఇండియా గేట్ బాస్మతి రైస్ తీసుకున్నాను, క్లాసిక్ బాస్మతి రైస్. ఇది చాలా కాస్ట్లీ కానీ బాగుంటుంది. ఈ చిన్న కప్పుతోటి 4 కప్పులు రైస్ నానబెట్టాను. మనకు బిర్యానీకి బాస్మతి రైస్ ఎంత ఇంపార్టెంట్, మసాలా కూడా అంతే ఇంపార్టెంట్. దమ్ బిర్యానీకి మంచి టేస్ట్ రావాలంటే బయట ప్యాకెట్ మసాలా వేస్తే అస్సలు టేస్ట్ రాదు. మనం హోమ్ మేడ్ మసాలాలే వేయాలి. ఏ మసాలా వేయాలో చేసి చూపుతానండి. బిర్యానీకి కావాల్సిన మసాలాలు: మిరియాలు 2 స్పూన్లు, ఇవి అంత ఎక్కువ వేస్తే అంత మండిద్ది, చూసుకుని వేసుకోండి. నెక్స్ట్ లవంగాలు, నెక్స్ట్ చెక్క, దాల్చిన చెక్క అనేది. ఓకే, దాల్చిన చెక్క. వీటన్నిటికి మెజర్మెంట్స్ లేవు, జస్ట్ ఇన్స్టింక్ట్తో వేసేస్తున్నాను. ఇది సరిపోయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ యాలకులు, ఒక 5 యాలకులు చాలు. ఇది అనాన్స్ ఫ్లవర్, ఇది ఒక 2 చాలు. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే షాహీ జీరా. షాహీ జీరా కొంచెం వేయాలి. ఇంకా వేరేవి కూడా వేస్తారు స్పైసెస్, నాకు అవి టేస్ట్ నచ్చదు. మెయిన్ ఫ్లేవర్ వచ్చి ధనియాల వల్ల ఒక గుప్పిడి ధనియాలు వేయండి. యాక్చువల్లీ వీటన్నిటిని మిక్సీకి వేయాలి, ధనియాలన్నింటిని ఫ్రై చేసి, కానీ ఇంట్లో పవర్ పోయింది, రోట్లో దంచేయటం ఇంకా ఫ్రై చేసి. మసాలాలని కొంచెంసేపు ఫ్రై చేయాలి, ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలి. బాగా రోస్ట్ అయినాయి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆపేస్తున్నాం. హోమ్ మేడ్ మసాలా అయితే స్మెల్ భలే ఉంటుంది. పవర్ వచ్చింది, ఎలాగో దంచాము, కానీ పౌడర్ లాగా అయితే బాగుంటుంది. మిక్సీకి వేద్దాం. మటన్ బాగా క్లీన్ చేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న మసాలా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. హోమ్ మేడ్ అయినా పర్లేదు, ఇది ఆల్మోస్ట్ హోమ్ మేడ్ లాగే ఉంటుంది. చాలా. నెక్స్ట్ కర్డ్, మొసరు. కర్డ్ ఎంత ఎక్కువ వేస్తే అంత సాఫ్ట్గా ఉంటుంది పీస్. కారం 3, 4 అవి సరిపోతాయా? సరిపోతుంది. కారం స్పైసీగా కావాలా నీకు, నార్మల్గా కావాలా? వేద్దాం 5. పర్లేదు, మండాలి లోపల. మటన్ దమ్ బిర్యానీ అంటే ఆ మాత్రం లేకపోతే ఎలాగా? మన ఆడియన్స్కి సరిపడినంత అంటే, ఇప్పుడు వంట రాని వాళ్ళే చూస్తారు వీడియో, వాళ్ళకి ఎలా తెలుస్తుంది సరిపడినంత? ప్రయోగాలు చేయాలి, ఎంత వేయాలో తెలియాలంటే. సో మెయిన్ లాస్ట్ లెమన్. ఒక 2 లెమన్స్ పిండుకున్నాం. మా అమ్మ టీ తాగుతుంది, సుర్రు అని సౌండ్లు వస్తున్నాయి. అయిపోయింది. సో దీని అంతా మిక్స్ చేసి మ్యారినేట్ చేయాలి ఒక 1/2 అవర్ అన్న. మటన్ మ్యారినేట్ అయ్యే లోపల ఆనియన్స్ ఇలా చాప్ చేసుకొని పుదీనాని రెడీ చేసుకుందాం. స్లైస్ చేసిన ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత, ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అది అలా మ్యారినేట్ చేసిన మటన్లో వేసేయాలి. సో ఇంకా మటన్ని కుక్కర్లో బాయిల్ చేయాలి ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా. ఎందుకంటే మటన్ గట్టిగా ఉంటుంది కదా, మంచిగా బాయిల్ అవ్వాలంటే ప్రెషర్ కుక్కర్లోనే బాయిల్ చేయాలి. సో
సో హైలో పెట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఇట్లా బాగా కుక్ చేయాలి. తర్వాత దమ్ పెట్టేటప్పుడు కూడా ఇంకా కుక్ అయింది మటన్. మటన్ అయితే ఉడికింది, చూద్దాం ఎలా వచ్చిందో. మంచిగా బాయిల్ అయింది. సో ఇప్పుడు మనం రైస్ రెడీ చేసుకుందాం. సోక్ చేసుకున్న రైస్ అయితే ఇప్పుడు బాయిల్ చేస్తున్నాం. దీనికి ఇన్ని వాటర్ అని ఏం అవసరం లేదు, ఎసరేం అవసరం లేదు. ఎక్కువ వాటర్ పోసుకొని కొన్ని స్పైసెస్ వేయాలి, ఎందుకంటే రైస్కి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. రెండు ఎరుపులు వేసాక ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే సాల్ట్ వేయటం అస్సలు మర్చిపోకూడదు, ఎందుకంటే కర్రీ బాగానే ఉంటుంది, రైస్ చప్పగా ఉంటే అసలు బిర్యానీ టేస్టే పాడైపోయింది. సో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి. ఆల్మోస్ట్ అన్నీ వేసాం. షాయి జీరా వేద్దాం. రైస్ కుక్ అయ్యే లోపల మనం మటన్ కర్రీ అయితే మనం ఈ బౌల్లోకి వేసుకోవాలి. దీంట్లోనే మనం దమ్ పెట్టిస్తాము. జాగ్రత్తగా మసాలా అంతా కింద ఉండిపోయింది. ఇదే మెయిన్. ఇది రైస్ మీద వేద్దాం, ఉంచుకోండి ఒక లేయర్. అప్పుడు మనకి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఈ లోపల దీన్ని అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ అవుతున్న రైస్ 80-90% ఉడికిన తర్వాత దీని మీద ఇలా స్ప్రెడ్ చేసి ఆనియన్స్ ఫ్రై చేసి, పుదీనా ఆకులు, కొంతమంది కొత్తిమీర ఇష్టం లేదు, అంటే నాకు ఇష్టం లేదు, కానీ కొత్తిమీర కూడా లైట్గా వేసి లేయర్స్గా రైస్ వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. రైస్ అయితే ఆల్మోస్ట్ 90% ఉడికేసింది. కొంచెం లైట్గా పలుపుగా ఉంటుంది. సో దీన్ని ఫిల్టర్ చేసి లేయర్స్గా వేయాలి. ఎక్కువ లేట్ చేసి గిన్నెలో ఇలాగే ఉంచామో సంగటి అయిపోయింది. దీంతో పాటు కొంచెం వాటర్ వచ్చినా పర్లేదు, ఎందుకంటే దమ్ పెడతాం కదా, అప్పుడు ఆవిరైపోద్ది. సేమ్ యాజ్ యూజువల్ పుదీనా, ఆనియన్ పలుకులు, ఇందాక దీంట్లో ఉంచుకున్న కొంచెం గ్రేవీ ఉంది కదా, అది అక్కడ కొంచెం రైస్లో మిక్స్ అయినట్టు. లేదా అంత కింద వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే రైస్ ఒక్కోసారి సరిగ్గా ఉడకదు, ఒక్కోసారి బాగా సంగతి అయితే ఈసారి పర్ఫెక్ట్గా వచ్చింది. మేబీ అమ్మ కోసం అనుకుంటా. ఇక్కడ అసలు కరెక్ట్గా చేసింది. సో ఫైనల్ టచ్ వచ్చేసరికి హోమ్ మేడ్ గీ లేయర్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు పైన వేసామంటే దమ్ పెడితే వేడికి అంతా కిందకి వెళ్ళిపోద్ది. సో పైన ఒక్కదా లేయర్కి వేస్తే చాలు. ఆల్రెడీ కింద ఆయిల్ చాలా ఉంది, జస్ట్ ఫ్లేవర్కి వస్తున్నాయి చాలు. సో అయిపోయింది. దీని మీద లిడ్ పెట్టేసి ఒక 30 minutes దమ్ పెట్టాలి. సో లిడ్ పెట్టేసి ఒక 20 to 30 minutes సిమ్మర్లో పెట్టి ఫ్లేమ్ దమ్ పెట్టాలి. అలాగే ఆల్మోస్ట్ 12కి స్టార్ట్ చేసిన బిర్యానీ స్లోగా చేస్తే ఇప్పుడు 4:30 అయింది. ఈ దమ్ అంతా వేసరికి 5 అయింది. 5 తింటున్నాం మా లంచ్. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ వెయిట్ తర్వాత దమ్ బిర్యానీ రెడీ అయింది. ఈవినింగ్ 5 అయింది. లంచ్ ఇప్పుడు చేస్తున్నాం. చూడండి, ఫుల్ దమ్ పట్టింది. మంచిగా మంచి స్మెల్ వస్తుంది. సో క్రేజీ. మిరపకాయలన్నీ అమ్మకే వచ్చినాయి.
కొంచెం టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పు. కొంచెం ఉప్పు తగ్గింది. రైస్లో ఉప్పు తగ్గింది. మ్మ్. ఫ్లేవర్ చాలా బాగుంది. ఉప్పు తగ్గితే ఎలా బాగుంటుంది? కొంచెమేగా తగ్గింది, బాగుంది. ఇప్పుడు నేను చూసి చెప్తాను. నేను టేస్ట్ చూసి చెప్తాను. ఉప్పు లైట్గా రైస్లో తగ్గింది, బట్ ఓకే, టేస్ట్ అయితే అవసరం. మనకి మటన్లో సాల్ట్ రైస్ అన్నీ మిక్స్ అయిపోయి చాలా బాగుంది. అల్టిమేట్. బిర్యానీ విత్ కోక్ ఉంటే మాత్రం లేట్ అయినా కానీ, ఇంత వెయిట్ చేసినా కానీ బిర్యానీ అయితే ఆసంగా వచ్చింది. దమ్ బిర్యానీకి మంచి టేస్ట్ రావాలంటే